వ్యవహరిస్తుంది. చైనా పెట్టే వాళ్ళకి రికగ్నిషన్ ఉండదని మనకు తెలుస్తుంది. ఎంజీరావు గారు, 1959 నుంచి టిబెట్ చైనా అధీనంలో ఉంది. మరి టిబెట్ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయా ఎప్పటికైనా? ఉంటాయండి. ఎందుకంటే ప్రపంచంలో చైనా అనేది ఇప్పుడు చూస్తే చాలా మందిని ఆక్యుపై చేసుకుంది. అది కొంత ఆ భూభాగాన్ని ఈ భూభాగాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. చైనా అనేది ఇట్స్ నాట్ ఏ పర్మనెంట్. ఎందుకు చెప్తున్నానంటే చైనా సంస్కృతి పర్మనెంట్, కానీ చైనాలో ఉన్న టిబెట్ ఇప్పుడు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండదు. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఏ రోజైతే పోతుందో చైనా చెప్తున్నా కదా, అమర్త్య సేన్ తన ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్లో ఒక బుక్లో చెప్తారనమాట. ఏమనంటే ఈ కమ్యూనిస్టు చైనా అనేది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ కంట్రీ అండి. చైనాని మనం ఇప్పుడు కమ్యూనిస్ట్ గవర్నమెంట్ పరంగా ఉండి చైనాని మనం అసహించుకుంటాం. చైనా మైండ్ సెట్ని అలా చూడొద్దు. కానీ కమ్యూనిజం అనే మైండ్ సెట్ని తీస్తే చైనా ఒక బ్యూటిఫుల్ కంట్రీ. పేపర్ కనిపెట్టి, సిల్క్ కనిపెట్టి, టీ కనిపెట్టి ప్రపంచ సంస్కృతిలో ఒక అద్భుతమైన సంస్కృతి. భారత సంస్కృతిలాగా ప్రపంచంలో రెండు సంస్కృతులు, సజీవ సంస్కృతులు ఉంటాయి, లివింగ్ సివిలైజేషన్స్. ఒకటి ఇండియా, రెండు చైనా బ్యూటిఫుల్ కంట్రీ అండి. కానీ 1949 నుంచి అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఏకపార్టీ పోయి యాక్చువల్ చైనీస్ మైండ్ సెట్ వస్తే అది బుద్ధిస్ట్ మైండ్ సెట్. చైనా అంతా బుద్ధిజం ఉంటుంది, కన్ఫ్యూషియన్ ఉంటుంది, ఇంకొక అద్భుతమైన మతం తోవోయిజం అని ఉంటుంది. ఇవన్నీ బయటకు వచ్చినాయి అనుకోండి. చైనాలో కూడా కమ్యూనిజం పోయి ఒక అద్భుతమైన దేశం. అది ఆ అద్భుతమైన దేశం టిబెటన్ ప్రజల యొక్క సంస్కృతిని రక్షిస్తుంది. ఒక ఇండిపెండెంట్ గవర్నమెంట్ అవసరం లేదు, ఒక అటానమస్ రీజన్. ఇప్పుడు దళైలామా చెప్తారు, మాకు ఇండిపెండెన్స్ అవసరం లే, అటానమస్ ఇవ్వండి. మా బుద్ధిజాన్ని, మా సంస్కృతిని, మా భాషని, మా యొక్క మోనాస్ట్రీస్ని రక్షించుకునే ఉంటే చాలు అంతర్జాతీయ చట్టాల ప్రకారం అంటాడు ఆయన. సో ఒక స్వతంత్ర దేశం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ కమ్యూనిస్ట్ చైనా పోతే జరిగేది. ఇప్పుడు జీ జిన్పింగ్ తర్వాత అక్కడ కమ్యూనిజం ఎక్కువ కాలం ఉండదు. అక్కడ తిరుగుబాటులు వస్తున్నాయి, ఆర్థికంగా శక్తి అయింది, అక్కడ కూడా ప్రజలు కోరుకుంటున్నారు సివిల్ రైట్స్ అవిని. ఈ విధంగా భారత్ అమెరికాలో ఉన్నట్టు వచ్చింది అనుకోండి, స్వతంత్ర దేశం టిబెట్ అయ్యే అవకాశాలు ఎంతో దూరం ఉండవు. టిబెట్లో అటానమస్ వస్తుంది, తన సంస్కృతిని రక్షించుకుంటుంది. ఎంజీరావు గారు, చైనా ఎప్పుడు కూడా భారత శత్రువులు